శ్రీ గణేశాయ నమః. మాలాధారణం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం శ్రీ పరాభవనామ సంవత్సరంలో తులారాశి వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, వారు ఎలాంటి ఫలితాలు పొందబోతున్నారు అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. తులారాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సర స్వాగతం. చిత్త 3-4 పాదాలు, స్వాతి 1-2-3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలలో జన్మించిన వారు తులారాశి కిందకి వస్తారు. శుక్రుడు అధిపతిగా ఉండే ఈ రాశివారు సహజంగానే సమతుల్యతను ఇష్టపడతారు. ఈ పరాభవనామ సంవత్సరం తులారాశి వారికి జీవితంలో అనేక అనుకూల మార్పులను, అదృష్టాన్ని తీసుకురాబోతోంది. ఆర్థిక పరిస్థితి. ఆర్థికంగా ఈ సంవత్సరం మీకు చాలా అద్భుతంగా ఉంటుంది. వివిధ మార్గాల ద్వారా ఆదాయం రావడం మొదలవుతుంది. అయితే శుక్రుడి ప్రభావం వలన విలాసవంతమైన వస్తువులు, వాహనాలు లేదా ఆభరణాల మీద ఖర్చు చేసే అవకాశం ఎక్కువగా ఉంది. మీరు పెట్టుబడులు పెట్టడానికి ఇది అనుకూలమైన సమయం. గతంలో ఎవరికైనా ఇచ్చిన డబ్బు తిరిగి రావడం లేదా పాత బాకీలు వసూలు కావడం వల్ల మీకు పెద్ద ఊరట లభిస్తుంది. ఉద్యోగం మరియు వ్యాపారం. ఉద్యోగంలో ఉన్నవారికి ఈ సంవత్సరం అద్భుతమైన పురోగతి కనిపిస్తుంది. మీ పనికి సరైన గుర్తింపు, పై అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి వారి కోరిక నెరవేరుతుంది. కళారంగం, మీడియా, ఫ్యాషన్ మరియు వ్యాపార రంగాల్లో ఉన్న తులారాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరం కాసుల వర్షం కురిపిస్తుంది. కొత్త భాగస్వామ్యాలు కుదురుతాయి. దీని ద్వారా వ్యాపారం విస్తరిస్తుంది. కుటుంబం మరియు ఆరోగ్యం. కుటుంబంలో ఎప్పుడూ ఒక పండుగ వాతావరణం నెలకొంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. వివాహం కాని వారికి మంచి సంబంధాలు కుదిరి వివాహ యోగ్యం ప్రాప్తిస్తుంది. ఆరోగ్యం విషయానికి వస్తే పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ సమయానికి నిద్ర, సరైన విశ్రాంతి లేకపోతే చిన్నపాటి అనారోగ్యాలు తప్పవు. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు ఆహార నియమాలు పాటించాలి. పరిహారాలు. తులారాశి వారు ప్రతి శుక్రవారం మహాలక్ష్మి అష్టోత్తరం చదవడం లేదా గుడిలో అమ్మవారిని దర్శించుకోవడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ముత్తైదువులకు పసుపు కుంకుమలు మరియు తెల్లని వస్త్రాలు దానం చేయడం ద్వారా జీవితంలో అన్ని శుభాలు కలుగుతాయి. ఇది స్థూలంగా తులారాశి వారి యొక్క జాతక వివరాలు. స్వామి శరణమయ్యప్ప.